అభివృద్ధి విషయంలో ఎల్బీ నగర్ ముందంజలో ఉందని వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమంలో అందరూ బాగుండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. కంట్రోల్ ఉన్న తెలిసిపోతుంది. అందులో వాడిన నీళ్ళని కూడా రీసైకిల్ అయిపోతాయి. మళ్ళీ కమౌట్ ఫ్రెష్ లో వచ్చేస్తాయి, రీసైకిల్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అదే వాటర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ విధంగా ఒక అత్యాధునిక బస్ టెర్మినల్ ఒక 4 విజయవాడ పోనీకి, 4 గుంటూరు పోనీకి, 4 ఖమ్మం పోనీకి, 4 నల్గొండ పోనీకి, ఒక 6-7 మన లోకల్ బస్ స్టాండ్ల కోసం పెట్టి అద్భుతమైన బస్ టెర్మినల్ ని తొందరలో రాబోతుంది. దానికి కొంతమంది మన మిత్రులు అడ్డుపుల్లలు వేస్తా ఉన్నారు. అడ్డుపుల్లలు 1 సంవత్సరం నుంచి వేస్తా ఉన్నారు. అనేక రకాలుగా కంప్లైంట్ ఇస్తున్నారు. అనేక రకాల